ఇక నా వల్ల కాదు, నాకు నీవు తప్ప ఇంకో దిక్కు లేదు అన్నప్పుడు ఈ ప్రార్థన వస్తుంది. మైక్ టైసన్ క్రైస్తవుడు తను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు, కానీ బయట మాత్రం చాలా అకౌంట్లు ఓపెన్ చేశాడు. మీ బైబిల్లో పలానా తండ్రి కోడలతో తప్పు చేశాడంటగా, పలానా మామ పలానా తండ్రి కూతురుతో పాపం చేశాడని కదా. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ స్థితి ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్, ఆసుపత్రిలో ఉన్నాం, డాక్టర్స్ చేతులు ఎత్తేసారు, నా వల్ల కాదు, ఇక నీకు చావే శరణ్యం. అప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి? ఇక ముందు చేసిన ఏ ప్రార్థన పనికిరాదు ఆ ప్రార్థనకి. ఈరోజు మన అంశం మొరపెట్టు ప్రార్థన, డెస్పరేట్ ప్రేయర్, లేదా ఒక నిస్సహాయ స్థితిలో చేసేటువంటి ప్రార్థన. ఇప్పుడు మొరొస్తుందండి. ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే మొరొస్తుంది. అంటే ఇక నా వల్ల కాదు, నాకు నీవు తప్ప ఇంకో దిక్కు లేదు అన్నప్పుడు ఈ ప్రార్థన వస్తుంది. సాధారణంగా మనం చేస్తాం ప్రార్థన, కానీ ఒక్కో సిచ్యువేషన్ వస్తుంది మనకి, అన్ని దారులు మూసుకుపోయి ఉంటే, ఇక నాకు నా శక్తిని బట్టి నా బలాన్ని బట్టి ఇది నేను చెయ్యలేను అనేటువంటి స్థితి మన జీవితాల్లో చాలాసార్లు మనం ఫేస్ చేసి ఉంటాం. అలాంటి స్థితిలో వచ్చేటువంటి ఒక ప్రార్థన గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. దేవుడు మన జీవితాన్ని 24/7 వారము రోజులు 24 గంటలు ఆయన మనల్ని పరిశోధిస్తాడు. కష్టాల్లో పరిశోధిస్తూ ఉంటాడు. ఎలాగున్నాడు? కష్టాలు ఇచ్చి పరిశోధిస్తాడు. కొన్నిసార్లు అన్ని సుఖాలు ఇచ్చి పరిశోధిస్తూ ఉంటాడు. అన్ని వేళలా దేవుడు మనల్ని చూస్తాడు, పరిశోధిస్తాడు. దావీదును దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు. ఎందుకన్నాడు? దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుడి మీద ఎలా ఆధారపడ్డాడో, ఒక గొప్ప చక్రవర్తి అయ్యాక కూడా దేవుడి మీద అదే విశ్వాసాన్ని కొనసాగించాడు. ఈరోజు చూడండి, మనం ఏమీ లేనప్పుడు దేవా దేవానికి స్తోత్రం అంటాం. దేవుడు మనల్ని గొప్ప ధనవంతులుగా చేశాడు అనుకోండి, గొప్ప స్థితిలో మనల్ని పెట్టారనుకోండి, మనం అదే స్థితిలో ఉండగలమా? అదే స్థితిలో ఉంటే దేవుడు దావీదుని అన్నట్టుగా, మనకంటే దావీదు దేవుడికి ఎక్కువ కాదు, దేవుడికి అందరూ సమానమే. మనం కూడా లేమిలో ఉన్నప్పుడు ఎలాగుంటున్నామో, కలిగి ఉన్నప్పుడు కూడా దావీదు వలె అలాగే ఆనుకున్నాం అనుకోండి, మనలో కూడా అంటాడు, ఇతడు నా హృదయానుసారుడు అని. గొల్లియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దావీదుకు తెలుసు, తన బలాన్ని బట్టి సింహాన్నే చంపేశాను అని. కానీ దావీదుకు తెలుసు, ఈ బలం ఇచ్చింది దేవుడని. తన బలం మీద దావీదు ఆధారపడలేదు, దేవుడి మీదే ఆధారపడ్డాడు. మన జీవిత కాలం అంతా ఈ మాట చెప్పాల్సి ఉంది. కీర్తన గ్రంథం 23వ కీర్తన 1వ వచనం చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి అని ఏమి లేనప్పుడు కాదు, అన్ని ఉన్నప్పుడు కూడా మనం చెప్పేటువంటి వారంగా మనం ఉండాలి. చాలా మంది మన క్రైస్తవులు చూస్తే 2 రకాల క్రైస్తవులు మనకి ఎక్కువగా కనిపిస్తారు. రిచ్ క్రిస్టియన్, పూర్ క్రిస్టియన్స్. అంటే ధనవంతులైన క్రైస్తవులు, భేదవారైన క్రైస్తవులు. ధనవంతులైన క్రైస్తవులు మనం చూస్తే చాలా మంది, అందరం కాదు, చాలా మంది ఏదో నామకార్థంగా మందిరానికి వెళ్తారు, నామకార్థంగా ఉదయాన్నే లేస్తారు, ప్రార్థన చేస్తారు, సాయంత్రం ప్రార్థన చేస్తారు. కానీ ఒక మొర్ర పెట్టే అనుభవం వారి జీవితాల్లోనికి రాదు. ఒక నిస్సహాయ స్థితిలో, ఇక నాకు నువ్వు తప్ప ఇంకో దిక్కు లేదనేటువంటి స్థితిలో వారు ప్రార్థన చేయలేరు. కానీ భేదవారైన క్రైస్తవుల్లో చాలా మంది దేవుడి మీద ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. ప్రభువా, ఇదిగో నా కూతురు పెళ్లి చేయాలి, నా కొడుకు పెళ్లి చేయాలి, నా కూతురుని చదివించుకోవాలి, నా కొడుకుని చదివించుకోవాలి. ప్రతి దాంట్లో ఎవరి మీద ఆధారపడడం నేర్చుకుంటారు వీళ్ళు? దేవుడి మీద ఆధారపడడం నేర్చుకుంటారు. దాన్నే డెస్పరేట్ ప్రేయర్ అంటారు. అనగా ఒక నిస్సహాయ స్థితిలో చేసేటువంటి ప్రార్థన. ఈ డెస్పరేట్ అనేటువంటి పదానికి ఇంగ్లీష్ లో ఐ ఆమ్ గ్రేట్ నీడ్ ఆఫ్, అంటే నీవే నా అవసరం, నువ్వు తప్ప నాకు ఇంకా అవసరం.
క్రేవింగ్స్ అని ఒక అర్థం కూడా వస్తుంది. క్రేవింగ్స్ అంటే ఆతృత లేదా ఆశ దాని మీద. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇంట్లో అమ్మ చక్కగా పప్పుసారు వేసి అన్నం వండుతుంది. మన క్రేవింగ్స్ ఏంటి? రోడ్డు మీద ఉన్న మంచూరియా తినాలని చూసారా, క్రేవింగ్స్. దాన్ని క్రేవింగ్స్ అంటారు, దాన్ని ఆశ, ఆరాటం. దేవుడి మీద మనం అది కలిగి ఉండాలి అని. ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ లో చూసుకుంటే ఐఎమ్ డైయింగ్ ఆఫ్ అంటే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానయ్యా, నువ్వు గనక ఈ రోజు నాకు సహాయం చేయ, నాకు ఇంకో దిక్కు లేదు, నాకు చావే శరణ్యం అనుకునేటప్పుడు మన స్థితి ఉంటుంది చూసారు, అది నిస్సహాయ స్థితి అంటే. అలాంటి స్థితిలో మనం ఎవరో చూస్తాం, మనం దేవుని తప్ప ఇంకో చూడమండి. ఈరోజు మనం అన్ని లేనప్పుడే కాదు, అన్ని కలిగి ఉన్నప్పుడు కూడా అలా ఉంటే మన ఆత్మీయ జీవితాలు ఎప్పుడూ నష్టపోవచ్చు. ఉదాహరణ, ఒక యజమాని ఉన్నాడు, తన దగ్గర 2 పని చేస్తున్నారు అనుకున్నాం. ఒక వ్యక్తి ఆ పని ఈయన దగ్గర తప్ప ఇంకొక దగ్గర లేదు అంటే ఈయన దగ్గర తప్పించి ఇంకొక దగ్గర బతకలేడు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర బతకగలరు. ఇప్పుడు ఇద్దరిని మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర బ్రతకగలిగిన వాడు ఎలా ఉంటాడు? ప్రౌడ్గా ఉంటాడు. ఎలా ఉంటాడు? ప్రౌడ్గా ఉంటాడు. జాబ్ చేసుకుని ఒక ఆఫర్ లెటర్ వచ్చింది అనుకో, ఎలా ఉంటుంది? నువ్వు వేడి నాకు చెప్పేది అన్నట్టుగా మేనేజర్ దగ్గర మన మనసు ఉంటుంది. అదే ఇది కాకపోతే ఇంకో జాబ్ లేదులే అనుకున్నాం అనుకోండి, ఎలా ఉంటాడు? ఏమన్నా సరే సరే సార్, సరే సార్ అంటాం. ఇప్పుడు ఈ వ్యక్తి చాలా ప్రౌడ్గా ఉంటాడు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఎలాగా? ఇది తప్పించి ఇంకొక దగ్గర ఆ పని లేదు. ఇంకా ఎలా ఉంటాడు? చాలా హంబుల్గా ఉంటాడు, చాలా దీనంగా ఉంటాడు. ఈరోజు మనం కూడా ఎలా ఉండదు తెలుసా? దేవుడి దగ్గర నువ్వు తప్పు ఇంకో దిక్కు లేదన్నప్పుడు ఆ యజమాని దగ్గర ఎలా ఉన్నాడు? ఆ వ్యక్తి యజమాని దగ్గర చాలా హంబుల్గా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా దేవుని దగ్గర నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదన్నప్పుడు ఎలా ఉంటాం? మనం దేవుడి దగ్గర హంబులుగా ఉంటాం. అదే గనక నీ దగ్గర డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, పదవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనుకోండి, దేవుని దగ్గర ఈ హంబుల్నెస్ వస్తుందా? అలా. కానీ దావీదుకు వచ్చింది. అన్నీ ఉన్నా నువ్వే దిక్కు అని ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా ఈ బోధ చూస్తే వాక్యం ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా గద్ది ఇచ్చామనుకోండి, మంచి వాక్యం చెప్పామనుకోండి, నచ్చదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దొరద చెవులు గలవారై కల్పనా కథల వైపు తిరుగుతున్నారు తప్ప హిత బోధ వాళ్ళకి నచ్చట్లేదు. ఒక మంచి విషయాలు చెప్పేవాళ్ళకు నచ్చట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మైక్ టైసన్ జీవితం చూస్తే, మైక్ టైసన్ క్రైస్తవుడు. తను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు, కానీ బయట మాత్రం చాలా అకౌంట్లు ఓపెన్ చేశాడు. అంటే చాలా మందితో వ్యభిచారం చేస్తున్నాడు. ఇప్పుడు సంఘానికి తెలిసింది. ఇప్పుడు సంఘానికి తెలిసినప్పుడు ప్రశ్నించాలా వద్దా? ప్రశ్నించారు. ప్రశ్నించేటప్పటికి మైక్ టైసన్ ఏం చేశాడు తెలుసా? పశ్చాత్తాపడి మారు మనసు పొందాడు అనుకున్నారా? లేదు. క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి ఇస్లాం మతాన్ని తీసుకున్నాడు. ఎందుకని? ఇస్లాం మతంలో మ్యాక్సిమం 4 వరకు పెళ్లి చేసుకోవచ్చు. ఈరోజు ఒక మంచి విషయం చెప్పామనుకోండి, నీ బ్రతుకు మార్చుకో, అవసరమైతే దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు, సంఘాన్ని విడిచిపెట్టేస్తున్నారు, సేవకులను విడిచిపెట్టేస్తున్నారు. మైక్ టైసన్ కూడా ఒక చెప్పగలని సేవకులు చెప్పగల ఏం చేయాలి? పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి. తన దగ్గర ఉన్న బలాన్ని బట్టి గర్వించాడు, తన దగ్గర ఉన్న ధనాన్ని బట్టి గర్వించాడు. ఏం చేశాడు? ఇప్పుడు దేవుణ్ణే విడిచిపెట్టేశాడు, తన ఇచ్చను తీర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు మనం కూడా ఒక మంచి చెప్పామనుకోండి, మార్పు చెందుతున్నామా? సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామా? ఇది మనం పరిశీలించవాలి. ఒకటి, నీ ఇచ్చలన్నా తీర్చుకో, లేదా బైబిల్నైనా నెరవేర్చు. బైబిల్ని నెరవేర్చాలనుకున్నప్పుడు ఆ ఇచ్చను వదిలేసి దేవుడి దగ్గర ఉంటాడు. లేదా ఇచ్చనే తీర్చుకోవడం అన్నావా, నీ ఇష్టమే కాదు, దేవుడిని విడిచి వెళ్ళిపోవడమే కరెక్ట్. యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు కూడా 2 రకాల శిష్యులు ఉన్నారు. ఎలాంటి శిష్యులు? నెంబర్ 1 శిష్యులు ఏంటి? యేసు ప్రభు చెప్పేటప్పటికి ఏం చెప్పావు ప్రభు అని దేవుని స్తుతించారు. మళ్ళా యేసు ప్రభు ఒక సందర్భంలో చెప్తే, ఒక బోధ చేస్తే ఆ బోధను బట్టి ప్రభువుని విడిచేసిన వారు ఉన్నారు. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో చూస్తే ఆయన ప్రేమను గురించి చెప్పాడు, సంతోషాన్ని గురించి చెప్పాడు, ఆ దుఃఖాన్ని గురించి ఎన్నో విషయాలు. కొండ మీద ప్రసంగం అనేక మంది జీవితాన్ని ప్రభావితం చేసింది. యేసు ప్రభు కొండ మీద చేసినటువంటి దాంట్లో మొత్తం అన్నీ ఉంటాయి. సాత్వికం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కరుణ ఉంటుంది, క్షమాపణ ఉంటుంది, దయ ఉంటుంది, నీతి ఉంటుంది. అన్ని ఆ కొండ మీద ప్రసంగంలో చూస్తే ఇవన్నీ చెప్పగలనే. గొప్ప
ఏం చెప్పేవయ్యాను కానీ చాలా మంది ఆ కొండ మీద ప్రసంగాలు విశ్వాసులు మాత్రమే కాదు, ఏకంగా శిష్యులు అయిపోయారు ఆయన బోధ మీద. కానీ అదే ప్రభు ఒకానొక సందర్భంలో ఒక ప్రసంగం చేసేటప్పటికి టాటా బాయ్ బాయ్ అనేసారండి. ఏంటా ప్రసంగం? ఇదిగో నా శరీరము నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడని ఆయన ఆయన పొందబోయేటువంటి ఆ శిలువ శిక్షణ గురించి ఆయనకు అర్థమయ్యేలాగా చెప్తుంటే, ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మతోన్మాదులు, మీ బైబిల్లో పలానా తండ్రి కోడలతో తప్పు చేశాడంటగా, పలానా మామ పలానా తండ్రి కూతురుతో పాపం చేశాడని కానీ ఇప్పుడు ఏం చేయాలి మనం? దాని ముందు అంది వెనకాల ఏముందని సేవకులు అడిగి తెలుసుకోవాలి, లేదా బైబిల్ విడిచిపెట్టేయాలా? తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ వాక్యం అనగానే ఏం చేయాలి? ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నాకు ఇది అర్థం కావట్లేదు అని చెప్తే ప్రభు చెప్పడా? చెప్తాడు. ఆ పని చేయలే వీళ్ళు. మనం కూడా కొన్నిసార్లు వాక్యం అభ్యంతరం ఉన్నప్పుడు ఏం చేయాలి? తెలిసిన వారిని అడిగి తెలుసుకోవాలి. పాస్టర్ గారిని అడుగు, ఎవరిని అడిగి తెలుసుకోవాలి. అంతేగాని మతోన్మాదులు ఎవరో అన్నారని చెప్పేసి మనం ఏం చేస్తాం? ఇప్పుడు చర్చను వదిలేయచ్చా? బైబిల్ని వదిలేయచ్చా? కాదు. అలా వదిలేస్తే ఎవరు నష్టం చెప్పండి? ఒక్కట విషయం అండి, సేవకులు గద్దించారనే సంఘాన్ని వదిలేయటం కరెక్ట్. ఇంకోటి చెప్పనా, సేవకులు కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేసే వాక్యాలు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి వాక్యం చూపించి సేవకులు చెప్పినప్పుడు ఇది తప్పమ్మా అని సరి చూసినప్పుడు, ఇది నన్నే అన్నాడని చర్చి మానేస్తే ఎలాగా? చర్చి మానేస్తే సేవకులకి ఏమైనా నష్టమో చెప్పండి? ఇప్పుడు ఇది వెళ్ళిపోయారు కదా, యేసుప్రభు ఎక్కడైనా ఉండండి బాబు అని అన్నాడు అసలు? చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుంచి ఆయన శిష్యుల్లో అనేకులు వెలుగు తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు. ఒక్కరినైనా ప్రభు ఎందుకు వెంబడిస్తే అడిగినట్టుగా రండి అడిగినట్టుగా ఉందా? ప్రభు ఎవరిని బతుకున్నాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తెలుసు ఎందరో విన్నారు, కానీ కొందరికి ఆయన మాటలు అర్థమైంది. తర్వాత మీరు కూడా వెళ్ళిపోతారా అంటే చూడండి, 67, 68లో చూస్తే మీరు కూడా వెళ్ళిపోతారా అంటే, మీరు కూడా వెళ్ళిపోవాలని విన్నారా అని 12 మంది శిష్యుల్ని అడగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళతానయ్యా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అయ్యా. చాలా ఇక్కడ పేతురుకు తెలుసు, సమస్తాన్ని విడిచి నీ దగ్గరకు వచ్చానయ్యా, ఇక చావైనా బ్రతుకునే నీకు. చాలా మంది వాక్యం వింటారు, కొంతమందిగా దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైనట్లు పేతురికి ఎందుకు అర్థం కాలేదు? పేతురికి అర్థమైనట్టు వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు? వీళ్ళు వాళ్ళ శిష్యులు మాత్రమే, వీళ్ళు అంతకంటే ఎక్కువ చావైనా బతుకైనా నువ్వే ప్రభువా అని ఆ విశ్వాసంలోకి వచ్చేసారు. ఈరోజు ఏం చేయాలి? సేవకులు గద్దించినప్పుడు అది తైలాభిషేకం అనుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రేమ కలిగిన మాటలో ఏమీ నేర్చుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ మన భౌతిక జీవితాన్ని చూసుకుందాం. పిల్లలను గారాబం చేస్తే వాళ్ళు ఏమో నేర్చుకుంటారా? పిల్లలను కొట్టి దండించినప్పుడు నేర్చుకుంటారా? సేవకులు వాక్యం నుంచి చెప్పినప్పుడు తప్పు అనుకోండి, మనం సరిదిద్దుకోవాలి, మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని చర్చలు విడిచిపెట్టేస్తాను, సంఘాలు విడిచిపెట్టేస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒకరైనా వాళ్ళని పట్టించుకుంటారా చెప్పండి? ఇక్కడ నీ కోసం సేవకులు దేవారాత్రులు ప్రార్థన చేస్తాడు. ఇంకొక సంఘానికి వెళితే ఆ భారం ఉంటుందా? ఈ మధ్యన తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ చిలకలూరుపేట అనేది పెద్ద వైరల్ అయిపోయింది. ఆ అమ్మాయి ఎక్కడో చక్కగా చర్చికి వెళ్ళేది. 6 నెలల నుంచి యూట్యూబ్లో చూసి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి వెళ్తాను అనుకుని వాక్యం బాగుందని వెళ్ళటం ప్రారంభించింది. అదే బ్రాంచ్ ఆ నంద్యాలలో ఓపెన్ చేశారు. ఆ అమ్మాయి అసలు పెళ్లి చేసుకోవడం దేవుని సేవ కోసం ఉందాం అనుకుంది. ఇప్పుడు ఆ సేవకుడు చిన్నగా మాయ చేసి మాట్లాడి ప్రెగ్నెంట్ చేశాడు. ఇప్పుడు ఆ నిందంతా ఎవరికి వచ్చింది? ఇప్పుడు శాలేం రాజు గారి మీదకి వచ్చింది. కానీ వచ్చినప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి కదా, గప్చిప్ సాంబార్ బుద్ధి, ఒక్కరు మాట్లాడట్లా. ఎందుకని? నీ సేవకుడికి తెలుసు నీ బాధ్యత ఏంటో, నీ గురించి ప్రార్థన చేయాలి. ఎక్కడికో వెళ్ళిన తర్వాత వాళ్ళని పడుచుకుంటారా? పట్టించుకోకపోగా ఎలా వాడుకున్నాడు? ఇప్పుడు శారీరకంగా వాడుకున్నాడు. ఈరోజు అన్యులకి మనకు అవకాశం వాళ్ళు తీసుకోవట్లా, మనం ఇచ్చేస్తాం. సేవకుడు అయిన ఇలా చేయొచ్చా? ఇలాంటివి ఎన్నో బయట చూస్తుంటే అంత్యకాలం ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో తెలుసా? ఈ రోజు గద్దింపులు లేకపోవటం, దేవుని సన్నిధికి దూరం అయిపోవడం వల్ల భ్రష్టత్వంలో పడిపోతున్నాం. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, లేకపోవచ్చు,
పదవి ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ నీ క్రైస్తవ జీవితం ఎలా ఉన్నదో తెలుసా? ప్రభువా, నీవు లేని జీవితం నేను ఊహించలేనయ్యా అనేటువంటి స్థితి ఉంటేనే మనం దేవుళ్ళో ఎదగలం. గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇచ్చిందా? ఎవరో అధికారులు బెనిఫిట్స్, కొంతమంది మనుషుల వైపు చూస్తారు, ప్రభుత్వాల వైపు చూస్తారు, అధికారుల వైపు చూస్తారు. కానీ క్రైస్తవులుగా మనం ఎలా తెలుసా? నీవు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు ప్రభువా అనే స్థితిలోనికి మనం రావాలి. ఈ స్థితి ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్, ఆసుపత్రిలో ఉన్నాం, డాక్టర్స్ చేతులు ఎత్తేసారు, నా వల్ల కాదు, ఇక నీకు చావే శరణ్యం. అప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి? ఇక ముందు చేసిన ఏ ప్రార్థన పనికిరాదు ఆ ప్రార్థనకి. ఇంకా అది డెస్పరేట్ ప్రేయర్ అంటే. అది నిరుత్సాహంతో లేదా మొర పెట్టి అప్పుడు మొరస్తూ చూసారా, ఆ మొర దేవుడు ఉంటాడండి. ఈరోజు మన జీవితాల్లో మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆ మొర నాకు జీవితంలో నాకు రావట్లేదండి, అన్ని కడుపు నిండిపోయింది, ఆటల కోసం ఎలా ప్రార్థన చేస్తాను, ధనం వచ్చేసింది, ఎలా ప్రార్థన చేస్తానని మీకు ఒక ఐడియా చెప్తా. మీరు ఈ స్థితిలో ఉన్నారు ఇప్పుడు, కానీ ఒకప్పుడు పూటకు కూడు లేని స్థితి కూడా చాలా మంది ఇక్కడ ఉండొచ్చు. మా పెళ్ళైన కొత్తలో దేవుడు విజయవాడ వెళ్ళమన్నాడు. 2012లోనే దాదాపు 30-40 వేలు జీతాలు ఆఫర్లు వచ్చినాయి చెన్నైలో. అయినా అది విడిచిపెట్టి హైదరాబాద్లో 25,000, ఆ రోజుల్లో ఒక 15 ఏళ్ళ క్రితం 25,000 రూపాయల జాబ్. ఇవన్నీ చేసి 2016లో ప్రభు విజయవాడ వెళ్ళమంటే వాగ్దానం తీసుకొని విజయవాడ వచ్చాను. 2017లో వివాహం అయింది. అంత జీతం చూసి 8,000 రూపాయల జీతానికి జాయిన్ అయ్యాను. 8,000 రూపాయల జీతానికి జాయిన్ అయ్యాను. కానీ దేవుని స్తుతించుకున్నాం. కింద రెంట్లన్నీ 5,000, 6,000, 7,000 ఉంటాయని పైన 3వ అంతస్తు పైన పాస్టర్ గారు వచ్చారు. 3,000 రూపాయలంటే అక్కడ ఉన్నానండి. ఆ జీతంతో తనకు 6,000, నాకు 8,000. ఈరోజు మీకు రివీల్ చేస్తున్నా, నేను ఎందుకు ఎప్పుడు కూడా నా జీవితం ప్రార్థన ఇవన్నీ కూడా నేనేదో నా హృదయంలోంచి వచ్చే మాటలు, ఇవన్నీ కూడా సిద్ధపడే మాటలు. ఎందుకంటే నేను ఎప్పుడు ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభు, ఆ స్థితిని నేను ఎప్పుడు మర్చిపోయాయా, అందుకే నా జీవితం ఎప్పుడు ఆ మొర వస్తుంది. 1300 ఫ్రిడ్జ్కి ఈఎంఐ కట్టడానికి ఎంత? 1300 ఈఎంఐ కట్టడానికి ఎంత ఇబ్బంది పడేవాడును. ఇద్దరం కష్టపడి అతను 6,000, 8,000, అమ్మాయి 13,000 దానికి, 3,000 దీనికి అని ఎంత లెక్కలు వేసుకునే వాళ్ళము. ఈరోజు మా ఈఎంఐలే 30,000 ఉంటున్నాయి. 1300 ఎక్కడా? ఈఎంఐలు 25,000, 30,000 ఎక్కడ? ఆ స్థితి నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. అందుకే మన జీవితంలో మన పాత జీవితాన్ని, మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో ఆ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఎప్పుడు కూడా మొరొస్తుందండి. కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ప్రభా, నీవు తప్ప ఇంకా నా రక్షణ బోధన కొత్తలో అయితే ఇక చెప్పక్కర్లేదు. డాక్టర్స్ ఇక ఏం కాదు, మందులు రాసేసి నువ్వు చచ్చిపోతావు అనుకుంటే, ఇంట్లో వాళ్ళు మా నాన్న నువ్వు చచ్చిపోతావు బాగుండరు అనుకుంటే, ఇంకెవరు దిక్కు నాకు? దేవుడే దిక్కు. దేవుడే దిక్కని ప్రార్థన చేశాను, ఆయన విన్నాడు నా మొర. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు మీ జీవితంలో ఇప్పుడు సమృద్ధి ఉందేమో, ఆ లేముని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు మీ పాత జీవితం చూసుకోండి. మా అమ్మమ్మ చెప్పింది, అన్నం పండక్కి తినేవాళ్ళు అంటారు. ఏది ఇప్పుడు మనం తింటున్న వైట్ రైస్, వాళ్ళు పండగ కొంటుంటే పరమానందంగా ఉండి రాజుల దగ్గర పనిచేసేవాళ్ళు. పరమానందంగా ఉండేదని చెప్పేది ఆ బాధలు ఎవరైనా చేసుకున్నప్పుడు. కోళ్ళకి వేస్తారు చూసాం నోకలు, ఆ నోకలు అన్నం తినేవాళ్ళు. అలాంటివన్నీ మన జీవితాలు అనుభవాలు లేవా? ఎవరికి తగ్గ అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. అవన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు మొరపెట్టండి. ఒక నిస్సహాయ స్థితి, నీవు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు ప్రభు. ఉదాహరణకు సంసోను జీవితం చూడండి. సంసోను బైబిల్లో 2 ప్రార్థనలు చేశాడు. ఆ 2 ప్రార్థనలు కూడా డిస్పరేట్ చేస్తాయి. అంటే మొరపెట్టే ప్రార్థనే, నిస్సహాయ స్థితిలో చేసిన ప్రార్థనే. ఫిలిస్తీన్లందరూ మీదకి వచ్చేసారు. ఆ టైంలో పచ్చి గాడి దవడ ఒకటి ఎమ్ముకోట నాకు కనపడింది. అందరినీ చంపేశాడు, 1000 మందిని చంపేశాడు. ఇప్పుడు దాహం అని పడిపోతున్నాడు. ఫిలిస్తీన్లు చుట్టూ శత్రువులు. పడిపోయాడంటే ఫిలిస్తీన్లు చంపేయచ్చు, ఎవరిని సహాయం అడగటానికి లేదు. అప్పుడు మొరపెట్టాడండి, ప్రభువా నన్ను బ్రతికించు. చూడండి, ఆ మాట మనం దిక్కులేని స్థితిలో ప్రార్థన చేశాడు. చూడండి,
న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 18-19 వచ్చిన. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన నీవు నీ గొప్ప రక్షణను చేతిలోనికి పడవలేనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఏదైకోరే అనబడెను. అది లేహీలో ఉన్నది. ఇక్కడ తను ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మామూలుగా ప్రభువా నీళ్ళు ప్రభువా అని ప్రార్థన వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది ప్రార్థన? ఇది హృదయంలో నుంచి వస్తుంది, పెదాల్లోంచి రాదు. ఒక నిస్సహాయ స్థితి మొర్రపెట్టే ప్రార్థన ఎప్పుడు కూడా పెదాల్లోంచి రాదు. మనకు చాలాసార్లు పెదాల నుంచి వస్తూ ఉంటుంది ప్రార్థన, లోపల హృదయం నుంచి వస్తుంది. ఇంకొకసారి మనం చూస్తే రెండవ సందర్భం, మనం న్యాయాధిపతుల గ్రంథంలోనే 16వ అధ్యాయం. తను దాగోను గుడిలో అతన్ని కట్టేసినటువంటి సందర్భంలో కళ్ళు పీకేశారు. 28వ వచనం చదువు. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కనుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కసారే దండించి పగ తీర్చుకోలేమని యెహోవాకు ఏం చేశాడు? ఆయన మొర్రపెట్టి, మొర్ర అది. ఈ 2 ప్రార్థనలు దేవుడు వినాలేడా? దేవుడికి వ్యతిరేకంగా ఉన్నా సరే, నువ్వు ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నావు, పడిపోతే కొన్నిసార్లు నేను వాక్యానికి దూరం అయిపోయాను, చర్చికి దూరం అయిపోయాను, నా ప్రార్థన వింటాడా? వింటాడు ఖచ్చితంగా. సంసోను దేవుడు దూరంగానే బ్రతికాడు. పేరుకే నాజీరు చేయబడిన వ్యక్తి. అక్కడికి వెళ్ళి అమ్మాయిని చూశాను, ఇక్కడికి వెళ్ళి అమ్మాయిని చూశాను అనుకోలేదు తప్ప, అమ్మాయిల వెంట పట్టమే తప్ప సేవకుడై ఉండి ఎక్కడన్నా దేవుడికి ఉపయోగపడే పని మాత్రమే కొంత చేశాడా? కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడు, మొర్రపెట్టినప్పుడు దేవునికి ప్రార్థన అంటే చాలా ఇష్టం అండి. మొర్రపెట్టే అనుభవం ఉన్న మీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన వింటాడు. నీవు తప్ప నాకు దిక్కు లేదు, అది మొర్రపెట్టడం అంటే. ఇంకా మనం చూస్తే ఈ ప్రార్థన ఎప్పుడు వస్తుంది తెలుసా? నిరాధార స్థితిలో ఉన్నప్పుడు వస్తుంది. యోనా జీవితం కూడా చూస్తే, యోనా తిమింగలం కడుపులో ఉన్నాడు. ఇప్పుడు అంటే ఎక్కడ ఉన్నప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. అప్పుడు వచ్చిందండి తనకు ప్రార్థన. ఆ ప్రార్థన విన్నాడా లేదా? వెంటనే చూడండి, యోనా గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. యోనా 2:7 ఫాస్ట్ గా. యోనా 2:7. నేనే ముందు తీశాను మీకంటే. యోనా 2:7, 762వ పేజీ. కోపములో నుండి నా ప్రాణము నాలో మోర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని, నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. కోపములో ఉన్న తనకి ఎక్కడో ఉన్నాడు, ప్రాణము నాలో మోర్చిల్లగా అంటే ప్రాణం పోయినంత స్థితిలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన దేవునికి మొర్ర పెట్టాడు. అప్పుడు దానికి ముందే ఏం చేశాడు? యోనా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అయినా కూడా మొరపెడితే ఏం చేశాడు దేవుడు? ఆ ప్రార్థనను విన్నాడు. నా జీవితంలో పాపం దేవుని మరిచిపోయేలా చేస్తుంది, రక్షణ దేవునికి దగ్గరగా చేస్తుంది. లోక సుఖాలు దేవుని మరిచిపోయేలా చేస్తుంది, పెయిన్ మాత్రం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేలాగా చేస్తుంది. ఒక మంచి పొజిషన్ కూడా మనం దేవుణ్ణి మరిచిపోయేలా చేస్తుంది. చిన్న రాజుగా ఉన్నప్పుడు దేవా దేవా అన్నాడు నెబుకద్నెజరు. దేవుడు దీవించి ఒక పెద్ద చక్రవర్తిగా చేసిన తర్వాత గర్వించాడు. గర్విస్తే ఏం చేశాడు? గద్దె దించి గడ్డి వేయించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువా నేను చేసిన దేవా నన్ను క్షమించు, నేను గర్వించాను అని, నువ్వు గర్వించిన వారి వల్ల నువ్వు గర్విస్తే గద్దె దించగలవు అని చెప్పేసి ఆయన కానీ మొరపెట్టుకోగా ఏం చేశాడు? మళ్ళా దేవుడు అప్పుడు తన ప్రార్థన విని మళ్ళా తన పూర్వస్థితిని మళ్ళా తనకిచ్చాడు. ఈరోజు మనకి పదవి అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, ఏదైనా దేవుడిచ్చిందని గుర్తించుకుంటే ఎప్పుడు మనకి
ఆ గర్వం రాదు. ఉద్యోగం బట్టి కొంతమంది గర్విస్తారు. ఆ ఉద్యోగం ఇచ్చిన నీవే కదా ప్రభువా, అది తగ్గింపు. కొంతమంది ఆరోగ్యాన్ని బట్టి గర్విస్తారు. ఈ ఆరోగ్యం ఇచ్చింది నీవే కదా ప్రభువా అన్నప్పుడు కృతజ్ఞత వస్తుంది. నీ దగ్గర గొప్ప సంపద ఉండొచ్చు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండొచ్చు, నీకు గొప్ప స్థితిలో నువ్వు ఉండొచ్చు, నీ చుట్టూ నీ బంధువుల్లో నీ స్నేహితుల్లో, కానీ ఆ గర్వం రాకూడదు ఎప్పుడు కూడా. ఇది దేవుడు ఇచ్చాడు ప్రభువా, నీవే కదయ్యా ఇచ్చావు అనే స్థితి ఉండాలి. పోయినా కూడా ఎలా ఉండాలి, నువ్వే ఇచ్చావు ప్రభువా, నువ్వే తీసుకున్నావు, దేవునికి స్తోత్రం అని యోగులాగా మన జీవితాలు ఉండాలి. మన జీవితంలో కూడా పెయిన్ దేవుణ్ణి దగ్గర చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సుఖాలు ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నావు, నాకు చెప్పాను కదా, ఒక పూట తిండి లేనప్పుడు ఏ స్థితిలో ఉన్నావు, ఆ స్థితిని మన జీవితాలను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, కానీ ఆ డబ్బు వల్ల రక్షణ పొందలేవు. నీ దగ్గర ఉద్యోగం ఉండొచ్చు, ఆ ఉద్యోగంతో నువ్వు ఆరోగ్యాన్ని కొనలేవు. దేవుడు ఇస్తేనే మనం ఏదైనా సరే మన జీవితంలో, అది ఎంత గొప్పదైనా సరే దేవుడు మన జీవితాల్లో ఇస్తేనే. ఒకవేళ డెస్పరేట్ ప్రేయర్, దానికి ముందు ఒకసారి మనం యేసు ప్రభు కూడా తనకు మనం ఇలాంటి ప్రార్థన చేసినట్టు చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో. హెబ్రీ 5:7. శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనతోను కన్నీళ్లతోను తను మరణము నుంచి రక్షించగల వానికి ప్రార్థనలను యాచనలు చేయటం వల్ల భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఆయన అంగీకరించబడ్డాడు. ఈరోజు మనమైనా సరే అంగీకరించబడాలంటే ఎలా ఉండాలి? ఇలాంటి ప్రార్థన. యేసుప్రభువే ఎంత తగ్గించుకొని రోదన చేస్తూ ఒక నిస్సహాయ స్థితిలో చేసినటువంటి ప్రార్థన చేశాడే, ఆయనకు అవసరమా? ఇవన్నీ మనకి మాదిరిగా ఉండటానికి ఆయన చేశాడు. ఇంకా మనమెంతగా ఆయన చేయాలని అలాంటి ప్రార్థనలు మనం. ఒకవేళ ఆ స్థితి రాలేదనుకోండి, ఆయనకి ఎలాగివ్వాలో కూడా తెలుసు ఆయన. చూడండి, కీర్తన గ్రంథం 107వ కీర్తన 28వ స్పర్ధగా ముగించేస్తుంది. 107వ కీర్తన 28వ వచనం. ఏముందండి అక్కడ? శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుంచి విడిపించారు. ఆ శ్రమ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు దేవుడే. శ్రమకు తాళలేక ఇప్పుడు ఎవరు ప్రార్థన చేశారు? అప్పుడు దాకా ఈయనకు దేవుడు గుర్తురాలా. కొన్నిసార్లు దేవుడు శ్రమ ఎందుకు ఇస్తాడండి? ఎందుకు ఇవ్వాలి? ఆయన మరీ అంత శాడిస్టా? కొన్నిసార్లు మన పిల్లలు కొడతాం, మన శాడిస్టులువా? వాళ్ళు మంచి దారిలో వెళ్తానికి. ఇప్పుడు దేవుడు అంత త్యాగం చేసి ప్రాణం పెట్టింది ఎందుకండి? మనందరిని రక్షించడానికి కదా. ఇప్పుడు రక్షించబడిన తర్వాత తొట్టిల్లిపోతున్నాం అనుకోండి, ఇప్పుడు ఆయనకి ఏరే మార్గం లేదు. ఇప్పుడు నా బిడ్డలు నేను ఎంత త్యాగం చేసి ఎంత కష్టపడి సేవకులను పంపించి వాళ్ళు అంత ప్రయాసపడి నా సన్నిధికి వాళ్ళు తీసుకొచ్చారే, వీళ్ళు చిన్న శ్రమ వస్తే నా అన్ని ఆశీర్వదించబడిన తర్వాత నాకు దూరం అయిపోతున్నారు. ఇప్పుడు నా దగ్గరికి తీసుకురావాలంటే ఒకటే మార్గం, వీళ్ళకి ఏదైనా శ్రమ ఇస్తే నా దగ్గరికి వస్తారు. కొన్నిసార్లు ఆయన రాడ్ బెండర్ చూసారా? ఎలా వంచాలి? మన వంచితే వణికిద్దా? వాళ్ళకు తెలిసి ఎలా వంచాలనేది. ఆయన బెస్ట్ రాడ్ బెండర్. ఆయన మనల్ని ఎలా వంచాలో తెలుసు ఆయనకి. ఆయన వంచక ముందే వంగండి, అప్పుడు మన జీవితాల్లో బాగుంటాయి. ఆయన వంచినప్పుడు వంగితే మామూలుగా ఉండదు ఆ కష్టం. కాబట్టి మన జీవితాలను సరిచేసుకున్న యోవేలు గ్రంథం కూడా చూస్తే భక్తుడు అంటాడు, యోవేలు గ్రంథం 752వ పేజీ, 752 ముగించేస్తున్నాను. 752 యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గాక, మీ వస్త్రాలను కాక మీ హృదయాలను చింపుకోండి. దేవుడు ఎలాంటి వాడండి? మీకు మొర పెడితే మీ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోడు. ఆయన కరుణా వాత్సల్యుడు, కరుణా సంపన్నుడు. కాబట్టి మీరేం చేయాలి తెలుసా? మీ వస్త్రాలు కాదు, హృదయాలను చింపుకోండి. అంటే పెదాల నుంచి పైపైన ప్రార్థన కాదు, మీ హృదయాల్లో నుంచి తీసుకురండి ఆ ప్రార్థన. అది రావాలంటే మొర్ర పెట్టాలి. నీవు తప్ప నాకు ఇంకో దిక్కు లేదనేటువంటి స్థితిలోనికి మనం ఉండాలి. ఏమంటే యెజ్రాను చూస్తే, యెజ్రా తన ప్రజల్ని, ఇజ్రాయెల్ ప్రజల్ని బబుల్లో నుంచి కానానికి తీసుకొస్తున్నప్పుడు
అక్కడ ఎజ్రాకి ఒక ఆప్షన్ ఉంది. ఏంటి? ఎజ్రాకి ఎవరు కమాండ్ తో వెళుతున్నాడు తెలుసా? బబులోను చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం ఆయన ఇచ్చిన ఫైనాన్షియల్ సపోర్ట్ తో వెళ్తున్నాడు. ఇలాంటిటువంటి ఒక స్థితిలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ సెక్యూరిటీ లేదు. అలాంటి సిచ్యువేషన్ లో రాజు దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీని అడిగితే రాజు ఖచ్చితంగా సెక్యూరిటీని ఇచ్చేస్తాడు. కానీ వెళ్ళి అడగటానికి సిగ్గేసిందంటండి. చూడండి ఆ మాట మనం ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21. ఎజ్రా 8:21. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించింది. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికి మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటే గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయటట్లు కాల్బలములను రౌతులను రాజు వద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గుగా తోచిందండి. ఇప్పుడు ఎందుకు తెలుసా? ఆ దారిలో వెళ్ళాలంటే చాలా పోరాటాలు. సెక్యూరిటీ ఇస్తే క్షేమంగా వెళ్తాడు. ఇంత గొప్ప ఏంది నువ్వు నేను గొప్ప తనకేమనిపించిందంటే నేను ఇంత గొప్ప ప్రీచింగ్ చేశానే, ఎంత గొప్ప ప్రీచింగ్ చేసి నాకు సైనికులు మాట సిగ్గేసింది. ఆయన అడగల. చుట్టూ దేవుని సహాయంతో వెళ్ళాడు, క్షేమంగా వెళ్ళాడు, శత్రువు నుంచి తప్పించుకున్నాడు, క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, చుట్టూ పోరాటాలు ఉన్నప్పుడు మనిషి వైపు చూడలే ఈ వ్యక్తి, బబులోను రాజు వైపు చూడలే ఈ వ్యక్తి, దేవుడి వైపే చూశాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఎడారిలో కూడా చూస్తే ఇస్మాయిలు దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు అమ్మా దప్పిక అంటే హాగర్ ఏం చేసింది? చివరికి ఏమీ చేయలేక పిల్లలు ఏడుస్తుంటే అక్కడ బిడ్డేసి పక్కెళ్ళిపోయింది అంతే. కానీ ఇప్పుడు ఇస్మాయిల్ ఏం చేస్తున్నాడు? లోపాల నుంచి ఆయన మొర పెడుతున్నాడు. ఆయన మొర్రను విన్నాను రాసి చూడండి. ఆదికాండ 21వ అధ్యాయం 17 వచ్చు. ఆదికాండ 21:17. ఆదికాండ 21:17. దేవుడు ఆ చిన్నవాడిని మొరను విన్నాడండి. చిన్నవాడినే సరే మొరపెట్టి దేవుడు ఉన్నాడా లేదా? ఖచ్చితంగా నా జీవితాల్లో నేను ముగించేస్తున్నాను. నా జీవితంలో ఏ స్థితిలో ఉందో మీకు తెలుసు. కానీ ఏ స్థితిలో ఉన్నా మొరపెట్టడం నేర్చుకోండి. అది ఫైనాన్షియల్ గా అవ్వచ్చు, ఆధ్యాత్మికంగా ఎదగటానికి అవ్వచ్చు, భౌతికమైన అవసరాలు అవ్వచ్చు, ఆధ్యాత్మిక అవసరాలు అవ్వచ్చు, ఆరోగ్య పరిస్థితిలో ఉండొచ్చు, అనారోగ్య పరిస్థితిలో ఉండొచ్చు. మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవునికి మొరపెట్టండి. ఒక నిస్సహాయ స్థితిలో ఇక నాకు దిక్కులేదు అన్నప్పుడు దేవుడు సంసోను ప్రార్థన విన్నాడు. వ్యతిరేకంగా ఉన్నా సరే, చిన్న బాలుడైనా సరే ఇస్మాయిలు ప్రార్థన విన్నాడు. దావీదు అన్ని ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఏమి లేనప్పుడు అలాగే ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎలా దేవుడి మీద ఆధారపడ్డాడు, చక్రవర్తిగా ఉన్నప్పుడు అలాగే ఆధారపడ్డాడు. ఈరోజు నా జీవితంలో ఎలా ఉన్నాం? మొరపెట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఇలాంటి నిస్సహాయ స్థితిలో చేసిన ప్రార్థన చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు వరకు మన పొడి మన పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన నుంచి ఎంతవరకు మనం అలా ప్రార్థన చేసామేమో. అందుకే మన జీవితాల్లో ఎటువంటి జవాబును పొందుకోలేకపోతున్నాం. ఈ రోజు నుంచి ట్రై చేయండి. నాకు అలాంటి ప్రార్థన రావట్లేదు అంటారా? నిందా చెప్పానుగా, మీ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఒకప్పుడు నా స్థితి ఏంటి, ఇప్పుడు ఏ స్థితి ఇచ్చాడు అన్నప్పుడు ఖచ్చితంగా మన హృదయంలో నుంచి ఆ కృతజ్ఞత ప్రార్థన వచ్చి కళ్ళంట నీళ్ళు గారిపోతాయి. అలాంటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. అలాంటి ప్రార్థన మన జీవితాల్లో అలవాటు చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు సజీవుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఎక్కడైనా అయోగ్యంగా మాట్లాడినట్లయితే నన్ను క్షమించు నాయన. ఇలాంటి ఒక నిస్సహాయ స్థితిలో చేసినటువంటి భక్తుల ప్రార్థన మేము కొన్ని చూసినప్పుడు ఒక్క ప్రార్థన కూడా జవాబు లేని ప్రార్థన లేదు నాయన. మా జీవితాల్లో ఇలా ఉండాలి. నిజం చెప్తున్నాము నాయన. మా ఉద్యోగాలు మీరు ఇచ్చారు, మా ఆరోగ్యాలు మీరు ఇచ్చారు, మా చేతి పనులు మీరు ఇచ్చారు, మా సేవ మీరు ఇచ్చారు, మా ఆరోగ్యం మీరు ఇచ్చారు, మా సంతానం మీరు ఇచ్చారు, మా కష్టాలు మీరు తీరుస్తున్నారు, మా దుఃఖాలు మీరు తీరుస్తున్నారు. చుట్టూ పరిస్థితులు తారుమారుగా ఉన్నా మీరే దిక్కు ప్రభువా, మీరే శరణు నాయన, నీవే శరణు. నిజమైన ఆయన, నీవు తప్ప మాకు ఇంకో దిక్కు లేదు. ఈ నెల ఎన్నో పోరాటాలు, మేము కట్టే ప్రతి బిల్లుని ఇవ్వకుండా మేము కట్టలేం ప్రభువా.
మేము తినే ప్రతి మెతుకు మీరు ఇవ్వకుండా మేము తినలేము నాయన. అయినా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని మీరు బలపరచండి. అయా గర్భవతులు ఉన్నారయ్యా, వారిని దయతో జ్ఞాపకం చేసుకోండి. అయా వృద్ధులు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడి ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. కమిట్మెంట్స్ ఉండి వచ్చిన ఆదాయం సరిపోలేనటువంటి స్థితిలో కొంతమంది ఉన్నారు. ఇటు పక్క చూస్తే పిల్లల చదువులు, ఇటు పక్క చూస్తేనైనా అప్పులు, నాయన ఇటు పక్క చూస్తే ఇంటి అద్దెలు కట్టాలి, ఇటు పక్క చూస్తేనే ఎన్నో పోరాటాలు, ఇటు పక్క చూస్తే ఇంట్లో అనారోగ్య పరిస్థితులు. వీటన్నిటికీ సొల్యూషన్ ఒక్కటే, క్రీస్తు. నీవే నాయన, నీవు తప్ప నాకు ఇంకో దిక్కు లేదని మొరపెట్టుకుంటూ వేడుకుంటున్నాం ప్రభువా. సంఘం యొక్క అవసరం తీర్చండి. ఇదిగో నాయన, ఈరోజు జరిగే పరిచర్య అంతట్లో తోడుగా ఉండండి. మీ దాసుల ద్వారా కూడా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.